పల్లి నూనె తీసుకుంటున్నాను. ఈ నూనె కాగాలన్నమాట. ఈ నూనె కాగిన తర్వాత మనం ఇప్పుడు నూనె కాగింది కదా, ఈ నూనెలో ఇలా తిరుమత గింజలు వేసుకుంటున్నాం కదా. తిరుమత గింజలతో పాటు చూడండి పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇలా కలయబెట్టుకోవాలన్నమాట. కొంచెం పచ్చిమిరపకాయలు లైట్గా వేగాలి. తిరుమత గింజలు, పచ్చిమిరపకాయలు ఇట్లా వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. టేస్ట్ తగ్గట్టుగా వేగుతున్నాయి. ఓకే కదా. ఇలా వేగిన తర్వాత ఇదిగోండి కరివేపాకు, వెల్లుల్లి ఆహా వాసన వచ్చేస్తుంది అప్పుడే, చూసారా. ఇదేండి. తర్వాత మన ఎర్రగడ్డలు దింపుకున్నటువంటి ఉల్లిపాయలు వేసాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేటప్పుడు చిన్నగా కొంచెం మనం పసుపు, టర్మరిక్, ఈ పసుపు వేయడం వల్ల రుచి వస్తుంది, కూర సువాసన వస్తుంది. చూసారా కర్రీ అట్లా అవుతుందా, సూపర్ కలర్గా ఉంది కదా. ఇదంతా మేము న్యాచురల్గానే చేద్దాం అనుకున్నాం. దీనికి ఎటువంటి కలపకుండా, ఏమి చేయకుండా, మనం సహజంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉండి చేయాలన్న సంకల్పంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చూడండి ఎంత అయిపోయింది కదా. ఉల్లిపాయ లైట్గా ఉడికింది, సరిపోతుంది అనమాట మనకి. తర్వాత మనం స్లైస్లా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగాలన్నమాట. ఎందుకంటే టమాటా మొత్తం మగ్గాలి. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం.